ఈరోజు మన సోదరుడు ఒక ఆయన యాంకిల్ పెయిన్ అంటే ఇక్కడ ఈ ఈ ఈ పార్ట్ వరకు అంతా కూడా చాలా పెయిన్‌తో బాధపడుతున్నారు. ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా పర్మనెంట్‌గా తగ్గుతుందని తెలుసుకొని మన గురించి ట్రీట్మెంట్ కోసం వచ్చారండి. ఈరోజు మనం ఇప్పుడు ఈ యాంకిల్‌కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఆక్యుపంక్చర్ వైద్య విధానం ద్వారా స్టార్ట్ చేస్తున్నామండి. ఈ జాయింట్స్ అనేవి మనకి శరీరంలో ఈ యూరిక్ యాసిడ్ ఇటువంటివన్నీ కూడా వచ్చేసి మనకి ఈ ఈ జాయింట్స్ దగ్గరకు చేరేసి అక్కడ ఉన్నటువంటి సైనల్ ఫ్లూయిడ్‌ని, కార్టిలేజ్‌ని ఇవంతా కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఈ ఎక్కడెక్కడ చూయించుకున్నా కూడా వీటిని ఏదో ఆపరేషను లేకపోతే మందులతో మెయింటైన్ చేస్తుంటారు కానీ న్యాచురల్‌గా పర్మనెంట్‌గా తగ్గించే విధానం చూపిరండి. మన ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా ఏం చేస్తామంటే వీటిని పర్మనెంట్‌గా ఈ తగ్గిపోతుంది ఆక్యుపంక్చర్ ద్వారా. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్ పర్మనెంట్‌గా తగ్గిపోతుందండి. దీనికి కొన్ని సెషన్స్ పడతాయి. అదేవిధంగా ఆహార నియమాలు కూడా పాటించాలి. కొన్ని ఎక్సర్సైజ్ కూడా చెప్తాము. దాని ప్రకారం మనం ఇప్పుడున్నటువంటి ఈ ప్రాబ్లము పర్మనెంట్‌గా తగ్గిపోతుంది. ఇక్కడ పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్‌ని మనం యాక్టివేట్ చేస్తాం. యాక్టివేట్ చేయడం వలన మన రక్షణ వ్యవస్థ మన శరీరంలో ఏమన్నా తక్కువ ఉంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి చాలా అవకాశం ఉందండి. బాడీ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటాం వాటిని. ఎల్లవేళలా మన రక్షణ వ్యవస్థ కాపాడుతూ ఉంటుంది మన శరీరం. అది ఎప్పుడైతే తగ్గిందో ఈ జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. దాని ద్వారా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇది ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్. ఈ విధంగా మనం పర్మనెంట్‌గా మన సోదరుడికి ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్‌ని పర్మనెంట్‌గా తగ్గిస్తామండి మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంక్చర్ క్లినిక్‌లో. ఈ యాంకిల్ పెయిన్ కానీ, నీ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, పెరాలిసిస్, డయాబెటీస్, ఎవరన్నా ఆల్కహాల్ అడిక్ట్ అయి ఉంటే వీళ్ళలో ఈ ప్రాబ్లమ్స్‌లో ఎవ్వరు బాధపడుతున్నా సరే తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి. మనది మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంక్చర్ క్లినిక్ అండి. 100% 100కి 100% తగ్గిస్తామండి మీకు వచ్చినటువంటి ప్రాబ్లం. ఆ యాంకిల్ దగ్గర ఉన్నటువంటి సైనోయిల్ ఫ్లూయిడ్ అంటే గుజ్జు అంటాము. గుజ్జు అరిగిపోయి కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయి ఆ వయసు ప్రభావం వలన, వయసు ఎక్కువగా ఉండడం వలన ఈ యాంకిల్ దగ్గర కానీ, మోకాళ్ళ దగ్గర కానీ, జాయింట్ల దగ్గర కానీ ప్రాబ్లమ్స్ వస్తాయండి. దాని ద్వారా ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా కొంత ఎక్కువ సెషన్స్ పెట్టినా కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి. ఇవి పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళం అంటే ఈ పాయింట్స్ని మాన్యువల్గా స్టిమ్యులేట్ చేసేవాళ్ళం. ఇప్పుడేంటి ఈ వైరింగ్ ఇవ్వడం వల్ల అన్ని పాయింట్స్ ఒకేసారి స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి.